సో ఇన్ వ్యూ ఆఫ్ ది ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిజీజ్, ఏదైతే మనకి ఆ యొక్క హృద్రోగులు అంటే ఆ యొక్క హృదయానికి సంబంధించిన ఆ యొక్క వ్యాధులు ఏదైతున్నాయో, ఆ యొక్క రోగాలు ఏదైతున్నాయో, ఆ కార్డియోవాస్కులర్కి సంబంధించిన హార్ట్ డిజీజెస్ ఏదైతున్నాయో, సో వాటికి ఇట్ ఈస్ ప్లాన్ టు స్టార్ట్ స్టెమీ. ఏం పథకం స్టార్ట్ చేయబోతున్నారమ్మా? స్టెమీ ప్రోగ్రామ్. సో చాలామందికి అసలు ఏంటి సార్ మేము కూడా విన్నాము స్టెమీ ప్రోగ్రామ్ అంటే ఈ యొక్క స్టంట్స్ వేయడమా అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ వచ్చింది. నేను కూడా ఎంక్వైరీ చేస్తే మనకి ఏం తెలిసిందంటే స్టెమీ అంటే ఏందమ్మా? ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, అంటే మనకి హార్ట్ అటాక్ అనేది వచ్చినప్పుడు, ఓకేనా, ఎప్పుడైనా మనకి గుండెపోట అనేది వచ్చినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం కోసం ఈ స్టెమీ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఏమన్నామా? ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అని చెప్పేసి మనకి ఆ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే తిరిగింది ప్రోగ్రామ్ ప్రొవైడింగ్ నెససరీ ఎక్విప్మెంట్ అండ్ మ్యాన్ పవర్ ట్రైనింగ్. సో దాదాపు దీనికోసం 150 కోట్ల ఖర్చు చేసి, అసలు ఏంటి సార్ ఈ స్టెమీ ప్రోగ్రామ్ అంటే ఏంటి, మాకు కొంచెం క్లారిటీ అనేది ఇవ్వండి. ఈ స్టెమీ ప్రోగ్రామ్ అనేది దేని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది అంటే మా హబ్ అండ్ స్పోక్ మోడల్ అని చెప్పేసి అంటాం. హబ్ అండ్ స్పోక్ మోడల్ అని చెప్పేసి ఇక్కడ హబ్ అనేది ఉంటుంది, వీటికి కొన్ని స్పోక్స్ అని చెప్పేసి ఉంటాయి. ఈ హబ్ అనేది దేనికి సంబంధించింది ఇక్కడ క్లియర్గా మనకి తెలుస్తుంది. ఈ హబ్ అనేది దేనికి సంబంధించింది? దాదాపు మనకి 37 హబ్ హాస్పిటల్స్ అనేది ఉంటాయి. ఎన్ని హబ్ హాస్పిటల్స్ ఉన్నాయి? ఎస్, దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో 37కి సంబంధించిన హబ్ హాస్పిటల్. అంటే ఈ కార్డియోవాస్కులర్, ఈ యొక్క హృదయానికి సంబంధించిన హార్ట్కి సంబంధించిన అటాక్స్ అనేది వస్తే ఇమీడియట్గా వాటికి వైద్య అనేది అందించడం కోసం ఆ యొక్క హార్ట్ స్పెషలిస్ట్కి సంబంధించిన హాస్పిటల్స్ అనేది ఇందులో ఎన్రోల్ అవ్వడం జరుగుతుంది. స్పోక్స్, ఓకేనా. ఈ స్పోక్స్ అంటే ఏంది? కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఓకేనా, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అనేది ఏదైతున్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క స్పోక్స్ అనేది ఉంటాయి. సో ఎవరైతే హార్ట్ అటాక్ అనేది ఎవరికైతే వస్తుందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడికన్నా వెళ్తుంది, ఇన్ఫర్మేషన్ ఇక్కడికైనా వెళ్తుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? తక్షణంగానే ఇమీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళకి పాస్ ఆన్ చేస్తుంటారు. సో దట్ ఆ ట్రీట్మెంట్ అనేది, ఓకేనా, ఆలస్యం కాకుండా ఇమీడియట్గా ఆ యొక్క ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడానికి సులభతరం అవుతుంది. కాబట్టి అలా హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఈ స్టెమీ పథకం అనేది ఏదైతే ఉందో, సింపుల్ చెప్పాలంటే హార్ట్ డిజీజ్ ట్రీట్మెంట్ అమ్మ, హార్ట్ అటాక్కి సంబంధించిన గుండెపోటుకి సంబంధించిన ట్రీట్మెంట్. కాకపోతే దానికంటే ఒక మోడల్ ఉంటుంది కాబట్టి మేబీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఆ మోడల్ గురించి అడిగే ఛాన్సెస్ ఉంది. కానీ బ్లైండ్గా చదివితే మనకు అర్థం కాదు కదా, అందుకే దానికి సంబంధించిన ఫుల్ ఫామ్ చెప్పాను, దానికి సంబంధించిన మోడల్ ఎలా పనిచేస్తుంది. సో ఎలాంటి సమయాల్లో ఎమర్జెన్సీ ఏదైతే కార్డియాక్ కేర్ అనేది చెప్పే కదా, అత్యవసర పరిస్థితుల్లో మనకి ఆ యొక్క హార్ట్ అటాక్ గుండెపోటు అనేది వస్తే ఈ యొక్క హబ్ అండ్ స్పోక్ మోడల్లో వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది, ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. పర్టికులర్లీ రూరల్ ఏరియాస్కి సంబంధించింది. మరి మేము సిటీలోనే ఉంటాం కదా సార్ అంటే జనరల్గా ఈ స్టెమీ ప్రోగ్రామ్ అనేది ఆ యొక్క గుండెపోటు అనేది నివారించడం కోసం, లేకపోతే ఇమీడియట్ ట్రీట్మెంట్ కోసం గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించాలన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగిందమ్మా. సో దీనికోసం ఎక్విప్మెంట్ కోసము, ఈ యొక్క మిషనరీ కోసం దాదాపు 150 కోట్లు నాకున్న న్యూస్ పేపర్ సమాచారం ప్రకారం, ఇక్కడైతే మనకు మెన్షన్ చేయలేదు, 150 కోట్లు అనేది శాంక్షన్ చేశారని చెప్పేసి ఒక సమాచారం, అది కొంచెం చూసుకోండి, ఓకేనా. సో hope I just given some clarity. And a comprehensive cancer screening program has been started across the state for identification of cases and referral to medical colleges. సో దేనికి సంబంధించిన స్క్రీనింగ్ అనేది స్టార్ట్ అయినా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా స్టార్ట్ అయింది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఇది హబ్ అండ్ స్పోక్ మోడల్, ఆ స్టెమీ ప్రోగ్రామ్ చెప్పాను. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది కూడా చెప్పుకున్నాను. అంటే తొలి దశలోనే, ఇనిషియల్ ఫేజ్లోనే ఆ యొక్క క్యాన్సర్కి సంబంధించిన ఏదైతే ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నా కానీ సో ఆటోమేటిక్గా వాటిని ఐడెంటిఫై చేసి స్టార్టింగ్ స్టేజ్లోనే ఈజీగా ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ అనేది ఈజీగా అవుతుంది. లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి తెలిసిందే కదా, సో ట్రీట్మెంట్ అనేది పాసిబిలిటీస్ అనేది ఉండవు. అయితే ఇప్పుడు నెక్స్ట్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్, ఇక్కడ మీరు ఒకసారి చూడండి, అండర్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్, పాఠశాలకి సంబంధించిన ఆ యొక్క వైద్య పథకం, స్కూల్కి సంబంధించిన హెల్త్ ప్రోగ్రామ్, మళ్ళీ రిపీట్ చేస్తున్న ఈ ప్రోగ్రామా, స్కూల్కి సంబంధించిన హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులను అందరికీ కూడా చూసుకుంటే, అందరు స్టూడెంట్స్కి చూసుకుంటే పాఠశాలలో అంగన్వాడీ చిల్డ్రన్స్ అండ్ స్కూల్ స్టూడెంట్స్ అప్ టు 18 years, ఎన్ని సంవత్సరాల వరకు? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీ అందరికీ తెలిసిందే కదా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు, ఇలా మీకు అంగన్వాడీ అంటే ఏంది, 18 సంవత్సరాలు అంటే ఏంది అనేది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అనిపిస్తే, జనరల్గా ఆపార్ తెలుసు కదా, ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఆపార్ కార్డులు ఇస్తున్నారు స్టూడెంట్స్ కూడా. ఆపార్ కార్డ్స్ అనేది ఎందుకమ్మా, వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు, వాళ్ళకి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్, వాళ్ళకి కావాల్సిన
ఏదైతే ఉందో లింకప్ చేయడం జరుగుతుంది. ఎందులో భాగంగా అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగానే. సో 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వాడు ఎక్కడ ఉంటాడు, స్టూడెంట్ అనేవాడు, ఆ యొక్క చైల్డ్ అనేవాడు, ఓకేనా, ఆటోమేటిక్గా అంగన్వాడీ కేంద్రాల్లో తనకి ప్రాథమిక పూర్వ విద్య అనేది ప్లే స్కూల్స్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు విద్యాభ్యాసం అని చేయడం జరుగుతుంది. చిన్న చిన్న ABCDలు, ప్లే స్కూల్ లాంటివన్నీ కూడా. సో 18 ఇయర్స్కి వచ్చేసరికి అతను ఆ యొక్క 12th స్టాండర్డ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలా స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చూసుకుంటే ఆ యొక్క హెల్త్కి సంబంధించిన స్క్రీనింగ్ అనేది చేస్తారు, వైద్యకి సంబంధించిన స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, డయాగ్నోసిస్ ఏమైనా అవసరం ఉంటుందని చెప్పేసి స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్. మరి ఇది ఎగ్జామ్లో ఇంపార్టెంట్ కాదు, ఏజ్ అనేది ఒకటి ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి ఏ స్క్రీనింగ్ అనేది చేస్తారు, 4 Ds అనేది చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి 4 Ds. ఆ 4 Ds అనేది మీరు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా. ఆ 4 Ds అనేది ఒక్కసారి చూద్దాం. సో ఫస్ట్ వన్, డిఫెక్ట్స్ అట్ బర్త్. పుట్టినప్పుడే మనకి ఏమన్నా లోపాలు ఏమన్నా ఉన్నాయా, అండ్ డెఫిషియన్సీ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, మాల్ న్యూట్రిషన్ ఏమన్నా ఉందా, పౌష్టికాహార లోపం ఏమన్నా ఉందా, స్టంటెడ్ చిల్డ్రన్ ఏమన్నా ఉన్నారా, ఓకేనా. స్టంటెడ్ అంటే తెలుసు కదా, ఆ యొక్క హైట్కి ఆ ఏజ్కి తగ్గట్టుగా మనకి హైట్ లేకపోవడం అనేది స్టంటెడ్ అని చెప్పేసి అంటాం. లేకపోతే పుట్టుకతో ఏమైనా లోపాలు ఉన్నాయా, డెఫిషియన్సీ ఏమైనా ఉన్నాయా, ఓకేనా, ఐరన్ లోపం ఏమన్నా ఉందా, లేకపోతే మీకు ఏమైనా కాల్షియం లోపం ఏమైనా ఉందా, ఇలాంటివన్నీ ఏదైతే అవన్నీ డెఫిషియన్సీ అంటాం. అండ్ డెవలప్మెంటల్ డిలేస్ ఇంక్లూడింగ్ డిజబిలిటీస్, అంటే చైల్డ్ డెవలప్ అయ్యే కొద్దీ, ఓకేనమ్మా, ఆ చైల్డ్ డెవలప్ అయ్యే కొద్దీ ఏదైతుందో, ఓకేనా, డెవలప్ అయ్యే కొద్దీ ఏదైతుందో మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, శారీరకంగా ఎదుగుదల అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఆ 4 Ds అనేది వాళ్ళు స్క్రీన్ చేయడం జరుగుతుంది. మేబీ ఎగ్జామ్లో కొంచెం దీని మీద మీరు ఫోకస్ చేయడమ్మా. సో ఓకేనా, సో ఎన్ని డేస్, 4 Ds, 3 Ds, 2 Ds అని చెప్పేసి అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈ 4 Ds అనే దాని మీద మీరు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా. డెవలప్మెంటల్ డిలేస్ ఇంక్లూడింగ్ వాట్స్ డిజబిలిటీస్ ఏదైతుందో, వైకల్యం కలిగినది ఏదైతుందో ఆ 4 Ds అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. బర్త్ డిఫెక్ట్స్ ఒకటి, డిఫెక్ట్స్ అట్ బర్త్ ఒకటి, డెఫిషియన్సీ డిజీజ్, డెవలప్మెంటల్ డిలేస్ ఇంక్లూడింగ్ డిజబిలిటీస్, ఓకేనా. డెవలప్మెంట్ అంటే బ్రెయిన్కి సంబంధించిన డెవలప్మెంట్, ఇది మానసికమైనకి సంబంధించింది. డిజబిలిటీస్ అంటే ఫిజికల్కి సంబంధించింది, భౌతికపరమైన శారీరకమైన డిజబిలిటీస్ ఏదైతే అంగవైకల్యానికి సంబంధించింది. ఇవి కొంచెం నాలెడ్జ్ బేస్డ్ ఇవన్నీ కూడా. కాకపోతే డైరెక్ట్గా బడ్జెట్ చదివితే ఇవన్నీ కూడా అర్థం కాదమ్మా. చాలామంది అనుకోవచ్చు ఈజీనే కదా సార్ మేము చదువుకుంటామని, చదువుకుంటే అర్థమవుతుంది కానీ ఎగ్జామ్లో ఆన్సర్ చేయలేరు, ఖచ్చితంగా దే వోంట్ కీప్, ఓకేనా. సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ ఐడియా రిగార్డింగ్ దిస్ వన్. సో పుట్టుకతో వచ్చిన లోపాలు, పోషకాల లోపల వచ్చే వ్యాధులు, మందకొడి అభివృద్ధి, అంగవైకల్యం మరియు వైకల్యం అనే 4 రకాల లోపాలను గుర్తించడం కోసం పరీక్షలు చేపడుతున్నాయి. ఇప్పుడు మీకు ఈజీగా మీరు రివైజ్ చేసేటప్పుడు కానీ రివిజన్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. సో హృదయ సంబంధిత వ్యాధులు పెరుగుతున్న దృష్ట్యా అవసరమైన పరికరాలు మనం మానవ వనరుల శిక్షణ అందించడం ద్వారా స్టెమీ ప్రోగ్రామ్ ప్రారంభించాలని యోచిస్తున్నాం. సో స్టెమీ ప్రోగ్రామ్ తీసుకున్నారు, సమగ్రమైన క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది కొంచెం చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, NTR వైద్య సేవ ట్రస్ట్. ఐ థింక్ దీని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరోగ్యశ్రీ గతంలో 2006 ఆ టైంలో వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ NTR వైద్య సేవ, మళ్ళీ తర్వాత మళ్ళీ ఆరోగ్యశ్రీ, మళ్ళీ ఇప్పుడు NTR వైద్య సేవ. ప్రభుత్వాల మరి కొద్దీ పథకాల పేర్లు అనేది మారుతున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ జన ఆరోగ్య యోజన ఏదైతుందో దాంతో వీళ్ళు లింకప్ చేసి NTR వైద్య సేవ ట్రస్ట్ అని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేశారు, ఓకేనా. సో ఇంతకుముందు మనకి ట్రీట్మెంట్ బేస్డ్ ఇది ఉండేది, ఇప్పుడు వచ్చేసి డిజీజ్ బేస్డ్ ఉంది. సో అవన్నీ కూడా కొన్ని ప్యాకేజెస్ అన్నీ కూడా కొన్ని మారుతున్నాయని చెప్పేసి విన్నాను, బట్ ప్రాక్టికల్ అయితే ఇంకా చేయదు. సో ఐ థింక్ మీ అందరికీ కూడా తెలిసింది కదా, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5 లక్షల వరకు వాళ్ళకి ఏమిస్తున్నారమ్మా, ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో ట్రీట్మెంట్ అనేది ఉచితంగా ఆ యొక్క బీమా అనేది కవర్ చేయడం జరుగుతుంది, ఓకేనా. అది కొంచెం చూసుకోండి. అయితే ఇటీవల కాలంలో 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచుతున్నామని చెప్పేసి ప్రభుత్వం అనేది ప్రకటించింది. చూద్దాం, దానికి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ వరకు అయితే సమాచారం అనేది కానీ ప్రాక్టికల్గా ఇంకా అది ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు, చూద్దాం. సో దానికి సంబంధించింది. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా అందరికీ కూడా, పేదవాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ గురించి ఇంకా తెలియని వాళ్ళు ఎవరు ఉంటారమ్మా? ఐ థింక్ మీరు అందరూ కూడా చూసే ఉంటారు కదా. ఐ థింక్ పీపుల్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ దట్ వన్. ఆల్ ద BPL ఫ్యామిలీస్ ఐడెంటిఫైడ్ బై BPL రేషన్ కార్డ్స్ బై సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆర్ ఎలిజిబుల్. పేదవాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అమ్మా. వైట్ రేషన్ కార్డు, అన్నపూర్ణ కార్డు, అంత్యోదయ అన్న కార్డ్స్, ఓకేనా, ఇవన్నీ కూడా. సో ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 2434 సర్జరీలు, థెరపీస్ ఏదైతున్నాయో, ట్రీట్మెంట్స్ ఏదైతున్నాయో అవి. సో ఇన్ 30 సిస్టమ్స్ ఆర్ కవర్డ్ అండర్ NTR వైద్య సేవ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి సర్వేలో కొంచెం అదనపు సమాచారం ఉంటుందమ్మా. సో అవన్నీ కూడా కొంచెం చూసుకోండి. షార్టేజ్ ఆఫ్ నర్సెస్ మన రాష్ట్రంలో 0. అసలు నర్సులు అనేది షార్టేజ్ అనేది 0. నేషనల్ యావరేజ్ ఎంత షార్టేజ్ ఉంది? ప్రతి 100 మందికి 27 మంది షార్టేజ్ ఉంది.
అదే ప్రతి 100 మందికి నేషనల్లో చూసుకుంటే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు కదా, స్పెషలిస్ట్లు అంటాం, ఓకేనా. సో ఎంఎస్ చేసిన వాళ్ళు, ఎండి చేసిన వాళ్ళు, అలా నేషనల్ లెవెల్లో 60% వచ్చేసి ఈ లోపం అనేది ఉంటే, ఓకేనా, మన దగ్గర చూసుకుంటే కేవలం 3.9% మాత్రమే, ఓకేనా. అంటే బెటర్ కండిషన్స్ అనేది ఉన్నాయి, హెల్త్ కేర్ సిస్టమ్ అనేది బెటర్గానే ఉంది. జాతీయ స్థాయితో పోలిస్తే అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ద షార్టేజ్ ఆఫ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇన్ ద స్టేట్ ఈజ్ ఓన్లీ 3.9%. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ స్పెషలిస్ట్ డాక్టర్ల యొక్క షార్టేజ్ అనేది కేవలం 3.9%, యాజ్ అగేన్స్ట్ 60%. జాతీయ స్థాయిలో 60% ఉంది, మనది మాత్రం 2.9% ఉంది. ఐ థింక్ ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉంటుందమ్మా, ఓకేనా. అన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో, ఓకేనా, ఏరియా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో, ఓకే, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్లో వైద్య మిత్రాస్ అని చెప్పేసి ఉంటాయి, ఓకేనా. ఇంతకుముందు ఆరోగ్య మిత్ర అని చెప్పేసి అన్నాను, ఇప్పుడు వైద్య మిత్ర అంటున్నాం. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ టు బీపీఎల్ ఫ్యామిలీస్. సో ఓకేనా, ఐ థింక్ ఇవన్నీ కూడా మీకు కొంచెం ఆల్రెడీ తెలుసు. సో దాదాపు 3 to 5, 7 లిస్టెడ్ థెరపీస్, అవుట్ పేషెంట్కి సంబంధించింది కానీ ఇన్ పేషెంట్కి సంబంధించిన కానీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది కూడా మీకు అందించడం జరుగుతుంది. బెనిఫిట్స్ దాదాపు 1.29, దాదాపు 1.3 కోట్ల మంది ఏదైతే కుటుంబాలు ఏదైతుందో దీనివల్ల లబ్ధి పొందుతుంది. సో 18,421 crores, 18,421 కోట్లు అనేది ఈ వైద్య మరియు ఆరోగ్య శాఖ కోసం కేటాయించారు, ఓకేనమ్మా. సో ఐ థింక్ నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది బడ్జెట్లోని ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసాను. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ, ఇంకా నెక్స్ట్ టాపిక్ అనేది ఏదైతుందో దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడతోని ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.